ఈ ముఖ్యమంత్రి దిగజారి ప్రచారానికి వస్తాడంటే ఈ జూబ్లీ హిల్స్ సీటు ఎంత ముఖ్యమైందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే 420 హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు మొండి చేయి చూపెట్టింది. ఆర్టీసీ బస్సు పెట్టి తల్లులకు కొట్లాట పెట్టింది. ఊళ్ళల్లోకి పోతే కరెంటు లేని పరిస్థితి. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఆనాటి రోజులు తెస్తా అన్నాడు, తెచ్చిండు కూడా. ప్రజలు ఏంటంటే ఈ 20 నెలల కాలంలోనే చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే గారే చెప్పారు, మళ్ళీ జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ గెలవదని. ఎందుకంటే ఈ చాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత అరాచకం, టెండర్లు, కాంట్రాక్టర్లు, దోపిడీ. ప్రజలకు మేలు చేద్దామని ప్రభుత్వానికి లేదు అసలు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో 200 ఉన్న పింఛన్ని 2000 చేసిన ఘనత మహానాయకుడు కేసీఆర్. రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలు పెట్టి ప్రజలకు చేరువైంది ప్రభుత్వం ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంగా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒక మాట ఏమంటున్నా బ్రదర్, ఒక విద్యార్థిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే కొంత మేలు జరిగిందని చెప్పేసి కొంత అంటున్నారు కదా, మరి అది అబద్ధమా? లేదు బ్రదర్, కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవటానికే తప్ప చేసింది అక్కడ ఏమీ లేదు. ఆనాడు ఐటీ శాఖ మాధ్యులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఎన్నో ఐటీ పరిశ్రమలు తెచ్చారు. అదేవిధంగా జిల్లాల్లో కూడా ఐటీ పరిశ్రమలు స్థాపించి స్థానికంగా ఉన్న విద్యార్థులకు ఐటీలో మనం మెరుగుపరచాలని ఆనాటి ఐటీ శాఖ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది విద్యార్థులకు ఉచితంగా వీళ్ళు ఏమన్నా విద్యనిచ్చిరా? హాస్పిటల్స్ కట్టిరా? ఎందుకని బీఆర్ఎస్నే కంప్లీట్గా బీఆర్ఎస్ఏ మంచుకున్నట్టు? మరి అట్లా అనుకుంటే బీఆర్ఎస్ని ఎందుకు గెలిపియలే? ముఖ్యమంత్రి సింహాసనం ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మరి అట్లా అనుకున్నప్పుడు బీఆర్ఎస్నే గెలిపియాలిగా బ్రదర్. ఒక మాట విషయం ఏంటంటే, ఒక వారం 10 రోజుల గ్యాప్లో మహిళలు ఏదైతే ఆశపడ్డారో మాకు 2500 రూపాయలు వస్తాయి అని ఆశపడ్డారు. ఇంకోటి ఏంటంటే తల్లులకు ఆర్టీసీ బస్సులో